నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ మహేందర్, నాతో పాటు అంజలి గారు. ఈరోజు మా స్పెషల్ గెస్ట్ కోమరెడ్డి పట్టాభిరామ్ గారు మాతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. మొత్తానికైతే దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి పట్టాభిషేకం చేసిన పట్టాభిరామ్ గారితో ఈరోజు మా ఇంటర్వ్యూ. ఎలా ఉంది సార్ ఈ విజయం మొత్తం? చంద్రబాబు గారి పట్టాభిషేకం 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేశారు. సో 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో నేను ఒకడిని. కాకపోతే గత 5 సంవత్సరాలుగా ఇంకా బాబు గారికి సన్నిహితంగా ఉంటూ ఆయనకి దగ్గరగా పనిచేసినటువంటి వ్యక్తిని కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఒక రకంగా రాష్ట్రానికి తిరిగి స్వాతంత్రం వచ్చిందన్న భావన అందరిలో ఉంది. మనందరం కూడా ఆగస్టు 15, 1947 విజువల్స్ మనం చూడాల. దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున ప్రజలు ఏ రకంగా సంబరాలు చేసుకున్నారు, ఏ రకంగా ఉత్సవాలు చేసుకున్నారో మనం చూడలేదు. కానీ మొన్న జూన్ 4న అటువంటి సన్నివేశాలే రాష్ట్రంలో ప్రతి ఊరిలో ప్రతి వీధిలో మనం చూసాం. అంటే అంత పెద్ద మాట మాట్లాడుతున్నారు అని అంటే స్వాతంత్ర్యం వచ్చింది అని. ఖచ్చితంగా అంటే ఓన్లీ టీడీపీ శ్రేణులకు వచ్చిందా లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వచ్చిందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఆ విషయానికి వస్తే 40% ఓట్ షేర్ కూడా వాళ్ళకు ఉంది వైఎస్ఆర్సీపీ. ఒక నియంత కబంధ హస్తాల నుండి రాష్ట్రానికి స్వాతంత్రం లభించిందనే 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. అందుకనే మీరు చూసినట్లయితే 175 స్థానాలకి 164 స్థానాలు మా కూటమి గెలుచుకుంది. అది కూడా భారీ మెజారిటీలతో. ఒక అసెంబ్లీ స్థానంలో 95,000 మెజారిటీ, నారా లోకేష్ గారికి 92,000 మెజారిటీ, వైజాగ్ పార్లమెంట్ 5 లక్షల పైన, విజయవాడ పార్లమెంట్ దాదాపు 3 లక్షలు. ఇటువంటి మెజారిటీలు నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మనం చూసుండం. అంత భారీ మెజారిటీతో 164 స్థానాలు గెలిపించారంటే ప్రజలు రాష్ట్రానికి స్వాతంత్రం కల్పించాలన్న ఒక పట్టుదలతో, కసితో ఓట్లేసి తిరిగి రాష్ట్రానికి స్వాతంత్రాన్ని అందించారు. జూన్ 4, 2024 ఈజ్ అన్ ఇండిపెండెన్స్ డే ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అటువంటి ఫెస్టివ్ అట్మాస్ఫియర్ మనం మళ్ళీ భవిష్యత్తులో కూడా చూస్తామని నేనైతే అనుకోను. నేనైతే ఆ రోజుని కరెక్ట్గా ఇదే ఫీల్ అయ్యా. ఆగస్ట్ 15, 1947 మనం ఎవరూ చూడలేదు. కానీ జూన్ 4, 2024 మనం చూసాం. ఈ లెక్కన పట్టాభి ఇట్ ఈస్ ఎ రీప్లే ఆఫ్ ద సేమ్ ఫెస్టివిటీస్ విచ్ హ్యాపెండ్ ఆన్ 15th August 1947. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున దేశంలో ప్రతి ఇంటి ముందు ఒక దీపావళి ఏ విధంగా అయితే జరిగిందో ఆంధ్ర రాష్ట్రంలో కూడా జూన్ 4న ఒక దీపావళి. దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఆ విజువల్స్ కూడా అట్లాగే ఉన్నాయి. కేవలం పట్టాభి గారు జైలుకి వెళ్ళారు, జైలు జీవితాలు అనుభవించారు, లేకపోతే కష్టాలు అనుభవించారని చెప్పేసి ఈ ఇండిపెండెన్స్ డేతో పోలుస్తున్నారు అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని ఒక జైలు కింద మార్చేశాడు కదా. నేను సరే రాజమండ్రి సెంట్రల్ జైలు 2 సార్లు వెళ్ళా, కానీ ప్రతి ఇల్లుని ఒక జైలుగా మార్చేశాడు. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టాలంటే భయం. ఇల్లునే ఒక జైలుగా భావించి ఇళ్లలో ప్రతినిత్యం తలుపులు మూసుకుని ఉండాల్సినటువంటి పరిస్థితిని కల్పించిన వ్యక్తి జగన్ రెడ్డి. కానీ ఈరోజు మీరు కూడా అదే చేస్తున్నారు కదా. వైఎస్ఆర్సీపీ తమ్ముల మీద, వాళ్ళ శ్రేణుల మీద దాడులు చేస్తున్నారు. ఆ సోషల్ మీడియా అంతా అదే కోడే. రాజ్యాంగాన్ని నిజంగానే మీరు కానీ మీ నాయకుడు కానీ ఒక్క మాట అన్నా ఈ దాడులు ఆపాలి అని చెప్పిన పందాలో గనక నిజంగా మేము పయనించి ఉండుంటే వైసీపీ సైకో మూకలు దేశం సరిహద్దులు దాటి పారిపోయేవాళ్ళు. మేము ఆ పందాలోకి వెళ్ళలేదు కాబట్టి ఇంకా రాష్ట్రం ఈ రకంగా ప్రశాంతంగా ఉంది. అటువంటి పందాలోకి వెళ్ళాలన్న ఆలోచన కూడా మాకు లేదు. నిజంగా వాళ్ళ స్టైల్లో గనక మేము ఒక గంట పనిచేస్తే, గంట వైసీపీ పద్ధతిలో గనక మేము ఒక గంట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పసుపు సైనికులు ఒక గంట ఆ రకంగా మారితే ఈ సైకోమోకల పరిస్థితి ఊహించడానికి కూడా భయానకంగా ఉంటుంది. అంటే మేము ఆ రకంగా వెళ్ళలేదు కాబట్టి ఇంకా అలా ఉన్నారు. వెళ్ళే ఆలోచన కూడా మాకు లేదు. కానీ నేను మొన్న చెప్పా, విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్ ఎవడెవడి సంగతి ఏ రకంగా తేల్చాలో, ఎవడెవడికి ఎంతెంత లెక్క అప్పచెప్పాలో ఖచ్చితంగా వడ్డీతో సహా చెల్లిస్తాం. మొన్న చెప్పాను నేను, జగన్మోహన్ రెడ్డితో సహా ప్రతి ఒక్కడిని నేల మీద పడుకోబెడతాం. నేను చెప్పా మొన్న, జగన్ రెడ్డి నువ్వు రెడీగా ఉండు, నీకు కొంచెం గ్యాప్ వచ్చింది, నువ్వు 16 నెలలు జైలు జీవితం అనుభవించి కొద్దిగా గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ రోజు నేల మీద పడుకో. ఈ కొడాల నానిగాడికి
ఈ గన్నవరం సైకోగాడికి, ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఇంకో పిల్ల సైకోగాడు ఉన్నాడు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో. ఈ సైకో ముఠా అందరికీ చెప్పా, ఈ రోజు నుంచి నేల మీద పడుకోండి, ఇంట్లో ఉన్నటువంటి టాయిలెట్ని ఇండియన్ టాయిలెట్లుగా మార్చేయండి, వెస్ట్రన్ కమోడ్లు ఉండవు, శ్రీకృష్ణ జన్మస్థానంలో వెస్ట్రన్ టాయిలెట్లు ఉండవు, ఇండియన్ టాయిలెట్లు వాడండి, నేల మీద పడుకోండి, పొద్దున సాయంత్రం పందికొక్కలాగా నాన్ వెజ్ మెక్కబాకండి, వారానికి ఒక రోజు 200 గ్రాములు మాత్రమే పెడతారు. కాబట్టి మీరు కూడా అది అలవాటు చేసుకోండి. ఈ చెవిలో ఒక ఫోన్, ఆ చెవిలో ఒక ఫోన్ పెట్టుకుని పొద్దుస్తమానం ఫోన్లు మాట్లాడబాకండి, వారానికి 2 సార్లు మాత్రమే ఫోన్ కూపన్లు ఇస్తారు. అన్నీ చదివా లిస్ట్ మొత్తం. సాయంత్రం 6 గంటల తర్వాత మీకు మీరే ఏదైనా ఏదైనా గదిలోకి వెళ్ళి తలుపేసేసుకోండి. లాకప్ సాయంత్రం 6 గంటలకు లాకప్ వేస్తే మళ్ళీ తెల్లారుజామున 6ంటికి తీసేది. కాబట్టి ఇవన్నీ దొడ్డు బియ్యం తింటాం అలవాటు చేసుకోండి. బాస్మతి రైసులు, పలావులు, బిర్యానీలు కాదు, దొడ్డు బియ్యం తింటాం అలవాటు చేసుకోండి అని మొత్తం వాళ్ళు ఏమేమి అలవాటు చేసుకోవాలో మొత్తం లిస్ట్ అంతా కూడా చదివాను. ఖచ్చితంగా అవన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే దమ్ము నిజంగానే టీడీపీ దగ్గర ఉందా? అరే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి దమ్ము, ధైర్యం ఇవన్నీ అంతంత పెద్ద పెద్ద మాటలు అక్కర్లేదు సార్. ఏంటి ఆఫ్టర్ ఆల్ హూ ఇస్ జగన్మోహన్ రెడ్డి? అతను ఒక ఆర్థిక నేరస్తుడు, ఒక ఆర్థిక ఉగ్రవాది. ఈ నిమిషం కావాలంటే బొక్కలో దొయ్యచ్చు జగన్మోహన్. ఏ రకంగా ఆయన ఆర్థిక నేరస్తుడు అంటే ఏం చెప్తారు? ఏ రకంగా అంటే గతంలోనే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మింగాడు. గత 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ మింగాడు. ఏం మింగాడు? ఇసుకను మింగాడు, లిక్కర్లో మింగాడు, మైనింగ్లో మింగాడు. పెద్ద లిస్ట్ ఉంది, ప్రిపేర్ చేశారు లిస్ట్. బ్రహ్మాండంగా ఉంది, ఆధారాలతో సహా అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో జగన్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇవన్నీ ఖచ్చితంగా 2024 క్యాలెండర్ మారకముందే జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైల్ స్నేహ బ్లాక్, నేను బ్లాక్ కూడా చెప్తా ఉన్నా, స్నేహ బ్లాక్లో నేల మీద పడుకుంటాడు జగన్ రెడ్డి. ఈ 5 సంవత్సరాలు మీరు పడుకోబెడతారు సరే, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలకి మాదే అధికారం అని ఇప్పటి నుంచే చెప్పడం. ఇప్పుడు మీరు రోడ్డు మీద పిచ్చోళ్ళని చూసారా? వాడు ఏ ఫుట్పాత్ మీదో లేదంటే రోడ్డు మధ్యలో డివైడర్ మీద నుంచుని ఈ సామ్రాజ్యానికి నేనే ఎంపరర్ని, నేనే రాజుని, అరే రండిరా గుర్రాలు వేసుకుని రండి, ఏనుగులు తీసుకురండి అని రోడ్డు మీద పిచ్చోడు మాట్లాడుతుంది చూసారు మీరు ఎప్పుడైనా? జగన్ రెడ్డి కూడా మనకు తెలుసు కదా సైకో అని ఎందుకు పెట్టారు. ఇవాళ మొన్న ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి ఉన్న కొద్ది గొప్ప 2-3 ఫ్యూజులు కూడా పోయాయి. అందుకనే అంటాం నాకు ఏం అర్థం కావట్లేదండి, ఏం జరిగిందో నాకేం అర్థం కావట్లేదు. అందుకని ఇటువంటి సైకోలు ఆ విధంగానే మాట్లాడతారు. పిచ్చి ముదిరిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. పటాభి గారు, అవన్నీ జరిగే పనులు కాదు. 60% ఓట్ షేర్ మీకు ఉంది, ఒక్క పార్టీ ఒంటి చేతితో పోటీ చేస్తే 40% ఓట్ షేర్ ఉందని వాళ్ళు అంటున్నారు ప్రధానంగా. రెండోది ఈవీఎం అనేది ట్యాంపరింగ్ జరిగింది కావచ్చు అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారే ట్వీట్ చేయడం చూస్తున్నాం. రెండోది కేతిరెడ్డి గారు ఆయన ఒక బోర్డు పెట్టేసి దాని మీద ఓట్లు కూడా ఒక 10,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి ఈవీఎంలో, అవి ఎలా వచ్చినాయి ఈసీ సమాధానం చెప్పాలని అడిగే పరిస్థితి. ఒక పక్క ఇలన్ మస్క్ లాంటి ప్రముఖ వ్యక్తులు కూడా ఈవీఎం అనేవి ట్యాంపరింగ్ జరగవచ్చు, బికాస్ టెక్నాలజీని నమ్మకూడదు, టెక్నాలజీతో నడిచే ఏ ప్రక్రియ అయినా సరే అది ట్యాంపరింగ్కి గురవచ్చు అని అంటున్నారు. ఈ ప్రక్రియను మీరు ఎట్లా ఖండిస్తారు? 2019లో సైకో గారు 151 సీట్లు గెలిచినప్పుడు మీడియా ముందుకు వచ్చి అసలు ఆ ఈవీఎంలు ఎంత అద్భుతంగా పనిచేశాయండి, అసలు ఎందుకు మీరు ఈవీఎంలను అనుమానిస్తూ ఉన్నారు, మనం బటన్ నొక్కగానే పక్కన వీవీప్యాట్ అనే ఒక యంత్రం ఉంటుంది, దానిలో కాగితం ప్రింట్ అవుతుంది, అది మనం చూసుకోవచ్చు చక్కగా. 2019లో ఒక్క ఓటరైనా ఈవీఎం మీద కంప్లైంట్ చేశాడా? తాను వేసినటువంటి పార్టీకి కాకుండా వేరే పార్టీకి ఓటు పడిందని ఒక్కళ్ళైనా కంప్లైంట్ చేశారా? మీరు అకారణంగా ఈవీఎంలు ఎందుకు అనుమానిస్తూ ఉన్నారు? కావాలంటే ఎన్నిక ప్రక్రియ స్టార్ట్ అయ్యే ముందు ఉదయం మాక్ పోల్ జరుగుతుంది, 50 ఓట్లు వేస్తారు. అబ్బో అసలు ఒక ప్రొఫెసర్ లాగా పాఠాలు చెప్పాడు 2019లో. అంటే నువ్వు 151 సీట్లు గెలిచినప్పుడు ఈవీఎంలు మహాద్భుతం, నువ్వు 11కు పడిపోతే ఈవీఎంలు పనిచేయలేదంటావా? దిస్ ఈజ్ హైట్స్ ఆఫ్ హిపోక్రసీ అంటారనమాట, హైట్స్ ఆఫ్ హిపోక్రసీ. కాబట్టి ఇవాళ ఉన్న వాస్తవ పరిస్థితులను అంగీకరించేటటువంటి ధైర్యం లేక, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని హుందాగా స్వీకరించేటటువంటి మనస్తత్వం అతనికి లేదు కాబట్టే ఇవాళ ఈవీఎంల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఎక్కడా కూడా ఏ బూత్లో కూడా ప్రజలు ఎవరు కంప్లైంట్ చేయలేదే. ఇవాళ నేను వేసినటువంటి పార్టీకి కాకుండా వేరే వాళ్ళకి ఓటు పడిందని చెప్పి ఎక్కడా లేదు. ఇలాన్ మస్క్ గారి విషయానికి వస్తే ఇవాళ కేంద్రంలో
ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏలో ప్రధాన భాగస్వామి భారతీయ జనతా పార్టీ, వాళ్ళ పార్టీ తరఫున ఛాలెంజ్ చేశారు, ఆయన ఆహ్వానించారు భారతదేశం రమ్మనండి, ఆయనకి ఏమైనా అనుమానాలు ఉంటే క్లియర్ చేసుకోమనండి. ఇప్పుడు గత 3-4 ఎన్నికలుగా 2009, 2004 అక్కడి నుంచి కూడా ఈవీఎంస్ ప్రారంభమైన దగ్గర నుంచి ప్రతి ఎన్నికకి కూడా ఇంకా వ్యవస్థను మెరుగుపరుస్తూ వస్తూ ఉన్నారు. ఇవాళ ప్రతి ఈవీఎంకి వీవీప్యాట్ అటాచ్ చేయడం కానివ్వండి, ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో 5 వీవీప్యాట్లు కంపల్సరీ లెక్క పెట్టాలి అన్న ఒక నిబంధన చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పిటిషన్ ఆధారంగా గతంలో నారా చంద్రబాబు నాయుడు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ కూడా ఇచ్చింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో ర్యాండమ్గా ఒక 5 ఈవీఎంలు వీవీప్యాట్ లెక్క పెట్టుకోమన్నారు. ఇప్పటివరకు ఎక్కడ ఒక్క ఫిర్యాదు రాలేదే. కాబట్టి వీళ్ళు ప్రజా తీర్పుని జీర్ణించుకోలేక చేస్తున్నటువంటి ఆరోపణలు తప్పితే వాస్తవంగా ఈవీఎం వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా పనిచేస్తోంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి, మిగతా దేశాలతో పోల్చడం అనేది కూడా అది సరైనది కాదు. ఇండియా ఈజ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ. ఇవాళ భారతదేశంలో దాదాపుగా 95 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. 95 crore ఓటర్స్ విల్ ఎక్సర్సైజ్ దేర్ ఓట్. వెరాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇట్ ఈస్ హార్డ్లీ అరౌండ్ సమ్వేర్ అరౌండ్ 25 crore. యూకేలో ఇంకా తక్కువ. ఆస్ట్రేలియాలో హార్డ్లీ అరౌండ్ 2 crore. అసలు మన దేశానికి మిగతా దేశాలకి పోలికే లేదు. అక్కడేదో బ్యాలెట్ వాడుతూ ఉన్నారంటే అక్కడ నెంబర్ ఆఫ్ ఓటర్స్ తక్కువ అండి. ఇక్కడ మీరు 95-96 కోట్ల ఓట్లు బ్యాలెట్లు లెక్క పెట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది? కాబట్టి యూ షుడ్ నాట్ కంపేర్ ఇండియా విత్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద గ్లోబ్. ఎలక్షన్ కమిషన్ ఓవర్ ద ఇయర్స్ హ్యాడ్ మేడ్ ది సిస్టమ్ వెరీ ఫుల్ ప్రూఫ్. సో జగన్ రెడ్డి, నీ ఓటమిని నువ్వు అంగీకరించలేక పిచ్చివాడిగా మాట్లాడుతూ ఉన్నావు, జనం నవ్వుకుంటూ ఉన్నారు. 2019లో నువ్వు మాట్లాడినటువంటి వీడియోలు ఒకసారి చూసుకో, నువ్వేం మాట్లాడావు. సార్, ప్రధానంగా కరకట్టను కూల్చినప్పుడు జగన్ గవర్నమెంట్ మీద ప్రత్యేకమైన వ్యతిరేకతను అనేది చూసాం. ఈ రోజున రిషికొండ బీచ్ దగ్గర కట్టినటువంటి ఆ ప్యాలెస్ గురించి చూసినట్లయితే టీడీపీ ఏం చేయబోతుంది? దీని చుట్టూ ఉన్న ఇప్పుడు ప్రజాధనం వినియోగించి కట్టినటువంటి ఏ నిర్మాణాన్నైనా కూడా గతంలో ఆ సైకో కూల్చినట్టు కూల్చే ఆలోచన మాకు లేదు. ప్రజాద వేదికను కూల్చాడు మీరు అన్నట్టు. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిపోయింది. ఆ రకంగా మేము రిషికొండ ప్యాలెస్ని కూడా కూల్చేస్తాం మేము అనట్లా. దాన్ని ఇంకొక రూపంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని తీర్చిదిద్దాం. దాని మీద తుది నిర్ణయం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేసి ఒక ప్యాలెస్ కట్టుకుంటానికి సిగ్గుందండి రాష్ట్ర ముఖ్యమంత్రికి. ప్రతి వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి బొచ్చబెట్టుకుని 3,000 కోట్లు 4,000 కోట్లు అడుక్కుని ఈయన గారు 5 సంవత్సరాల కాలంలో ఇదిగో ఈ మంగళవారం రిజర్వ్ బ్యాంక్ గడప దగ్గర అడుక్కోలేదని చెప్పడానికి ఒక మంగళవారం చూపించమనండి. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇవాళ రాష్ట్రం నెత్తి మీద ఉంది. ఇవాళ వైట్ పేపర్ రిలీజ్ చేయబోతా ఉన్నాం అతి త్వరలో. పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రిగా ఎక్సైజ్ చేస్తూ ఉన్నారు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నప్పుడు 500 కోట్లు నీ ప్యాలెస్ పైన ఎలా తగలేస్తాడండి? 40 లక్షల రూపాయల బాత్ టబ్ కావాలా ముఖ్యమంత్రికి? నిజమేనా అండి? నిజంగా ఉన్నాయి కదా, దాదాపు 13-14 లక్షల రూపాయల కమోడు, గోల్డ్ కోటెడ్, అది నిజంగా అది టెస్ట్ చేయాలి. ఆ హెల్త్ ఫాసెట్లు, సింక్లు అన్నీ గోల్డ్ కలర్లో ఉన్నాయి. నిజంగా దానికి బంగారు పోత పోసారు, అవన్నీ ల్యాబొరేటరీ పంపించి టెస్ట్ చేయాలి. అసలు ఒక మసాజ్ టేబుల్ దేనికండి? స్పా అవసరమా? ఇవాళ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇంటర్నేషనల్ డిగ్నిటరీస్ కోసం కట్టారంట. ఫస్ట్ ఏమో అదొక రిసార్ట్ అన్నారు, టూరిస్ట్ రిసార్ట్ అన్నారు. తర్వాత ఏమో లేదు ఇది సీఎం గారు క్యాంప్ ఆఫీసు, సీఎం గారు ముఖ్యమంత్రిగా కూడా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడే ఉంటారని చెప్పి అన్నారు. తర్వాత ఇప్పుడు మొత్తం బండారం బయటపడేసరికి యుఎస్ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ డిగ్నిటరీస్ వచ్చినప్పుడు ఉంటాను మేము కట్టాము, కడితే తప్పేంటనంట. అంటే ఇంటర్నేషనల్ డిగ్నిటరీస్కి మసాజ్ టేబుల్ కావాలండి? మసాజ్ టేబుల్ కావాలా? దేనికి పెట్టారండి మసాజ్ టేబుల్, స్పాలు దేనికి పెట్టారు? అంటే ఈ ముఖ్యమంత్రి తన విలాసాల కోసం కట్టింది 12 బెడ్రూమ్లు అండి. 500 కోట్ల రూపాయలతో 12 బెడ్రూమ్లు కట్టారండి. క్రిమినల్ స్ప్లర్జ్ ఆఫ్ పబ్లిక్ మనీ. అంటే మీ ఉద్దేశ ప్రకారం ఉచిత పథకాలు కూడా జగన్ గవర్నమెంట్ని కాపాడలేకపోయా అన్నదానికి కారణం ఏంటంటారు సార్? ఇప్పుడు ఒకటే అంజలి గారు, ప్రజలు ఇతను ఆడుతున్నటువంటి నాటకాన్ని, చేస్తున్నటువంటి మోసాన్ని అర్థం చేసుకున్నారు. ఏది ఉచితంగా ఏమి ఇవ్వలేదండి. 10 పైసలు చిల్లర విసిరేసి మన దగ్గర నుంచి 10 రూపాయలు తీసుకున్నాడు. ఆ వాస్తవాన్ని ప్రజలు గ్రహించారు. ఇవాళ పేదవాడి కోసం తను చేసింది ఏమీ లేదు. ఎన్నికల
ప్రచారంలో పేదవాడికి పెత్తందారికి మధ్య యుద్ధం అంటాం పదే పదే మీటింగులో. ఇవాళ 48 గజాల్లో పేదవాళ్ళ కోసం పనికిరాని స్థలాల్లో ఇల్లు కట్టడానికి ప్రారంభించాడు. మొన్న రిషికొండ ప్యాలెస్ చూస్తే ఈయన తలపెట్టిన ఆ 48 గజాల ఇల్లు ఏదైతే ఉందో దానికంటే 10 రెట్లు ఆయన గారి బాత్రూమ్ ఉంది ఆ ప్యాలెస్లో. అంటే ఒక పేదవాడి ఇంటికంటే 10 రెట్లు నువ్వు పెద్దదైనటువంటి టాయిలెట్ నువ్వు కట్టుకుని నువ్వు పేదవాళ్ళ గురించి మాట్లాడతావా? నిజమైనటువంటి పెత్తందారు ఎవరండి? ప్యాలెస్లో లగ్జరియస్ లైఫ్ అనుభవించడం అనేది జగన్ రెడ్డికి మహా ఇష్టం. కానీ పట్టాభి గారు నిజంగానే ఆ ప్యాలెస్ వాల్యూ 500 కోట్లు విలువ చేస్తాయని కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఫర్నిచర్స్ కూడా దొంగతనం చేశాడని టీడీపీ ప్రచారం చేస్తున్నవి ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికైనా నిజంగానే ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆయన ఇమేజ్ మేము కొత్తగా డ్యామేజ్ చేయాల్సిన అవసరం మాకేంటండి? అసలు ఇమేజ్ ఉండేది వస్తేనేగా. ఇప్పుడు నిజంగా అంత ఇమేజ్ ఉంటే జనం ఆ రకంగా మోకాళ్ళ మీద నుంచోబెట్టారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. దేవుడి స్క్రిప్ట్ ఎంత అద్భుతంగా ఉందంటే మీరు ఒకసారి చూడండి. ఆయన గారు పదే పదే దేవుడి స్క్రిప్టు అంటూ ఉంటాడు కదా, దేవుడి దయ అని చెప్పి. 151లో మధ్యలో ఉన్నటువంటి 5ని చెరిపేశాడు భగవంతుడు. చెరిపేసి ఆ 11ని మాత్రం మిగిల్చాడు. దేనికి చెరిపేశాడు 5ని? నీ 5 సంవత్సరాల పరిపాలన అనేది ఈ రాష్ట్రానికి ఒక కళంకం, దాన్ని ప్రజలు మర్చిపోవాలి, నేనే చెరిపేస్తా ఉన్నా అని చెప్పి భగవంతుడు ఆ 5ని చెరిపేశాడు. చెరిపేసి ఆ 11ని మిగిల్చి కూర్చోబెట్టాడు. మరి పట్టాభి గారు ఆయనకు వచ్చినటువంటి 40% ఓట్ షేర్ని ఏ రకంగా చూస్తారు? 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే 60% అవ్వగలేంది. ఇప్పుడు పదే పదే 3 పార్టీలు కలిసి అంటా ఉన్నారు. టీడీపీ ఇండివిజువల్ ఓట్ షేర్ ఇస్ 46%. మా ఇండివిజువల్ ఓట్ షేర్ ఇప్పుడు జనసేన బీజేపీ 3 కలుపుకుంటే వాళ్ళకి మాకు దాదాపు 18% తేడా ఉంది. దాదాపు 40 lakhs వైసీపీతో కేవలం 6% ఓట్ షేరే కదా ఎక్కువ ఉంది. మేము పొత్తులో భాగంగా మేము దాదాపు 31 సీట్లు మేము పోటీ చేయలేదండి. సో ఓవరాల్గా మీరు చూసినట్లయితే 17% దాకా 2 పార్టీల మధ్య తేడా ఉంది అక్కడ. సో కాబట్టి ఇది ఒక హిస్టారిక్ విన్, ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ. అన్నగారు పార్టీ స్థాపించినప్పుడు జరిగినటువంటి మొదటి ఎన్నిక కంటే కూడా వన్ సైడ్గా జరిగింది ఈ ఎలక్షన్. సో ఒక చెంపపెట్టు లాంటి ఫలితం జగన్మోహన్ రెడ్డికి. ఇవాళ అతను చేసినటువంటి మోసాలు ఎంత గుంజాడని ప్రజల దగ్గర నుంచి, ఎన్ని రకాలుగా ప్రజలను హింస పెట్టాడు, ఎంత బాధేశాడు, వాళ్ళ దగ్గర నుంచి ఎంత పిండేశాడు. ఛార్జీలు పెంచి, పన్నులు పెంచి, నకిలీ చీప్ లిక్కర్ దాగించి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ జేబులు కొల్లగొట్టేసి, విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచుతాడా? ఎన్ని రకాల పనులు వేస్తారని టాయిలెట్ల మీద కూడా పనులు వేసి, డ్రైనేజ్ మీద పనులు వేసి ఏం చేశాడు ప్రజలకి? అవన్నీ అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని ఒక రకంగా మళ్ళీ దుర్మార్గుడు వస్తే ఇక అన్నీ అయిపోయినాయి, మన ఆస్తులు కూడా మిగల్చడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీకు తెలుసు కదా, జగన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రెడీ అయిపోయాడు. ముందుగానే సర్వేరాళ్ళ మీద బొమ్మలు వేసేసుకున్నాడు, డాక్యుమెంట్స్ మీద ముద్ర వేయించేసుకున్నాడు. ఈజ్ రెడీ. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తాత్కాలికంగానే నిర్మూలించారా టీడీపీ? ఎందుకంటే కేంద్రం అయితే దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. మీ మిత్రపక్షాన్ని ప్రతిపాదించిన డ్రాఫ్ట్కి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్కి చాలా తేడా ఉంది. సో మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో, అధికారంలోకి వచ్చినటువంటి నేను పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజునే దాన్ని రద్దు చేస్తానని ఆ రకంగానే ఆ దస్త్రం పైన సంతకం చేశారు. అయితే తాత్కాలికంగానా లేకపోతే పర్మనెంట్గా? ఇప్పుడు నా ఆస్తి పత్రాలు నా దగ్గర ఉండాలి, కానీ ఇంకెవడో బొమ్మ వేసి నేను ఇంకేదో చేస్తాను, ఏదో నీ డిస్ప్యూట్ ఉంటే నేను కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా లేకుండా చేయటం, ఇవన్నీ ఎవరు చేస్తారండి? జగన్మోహన్ రెడ్డి 100% ప్రభుత్వ ఆస్తులన్నీ మింగేశాడు. రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు, కలెక్టర్ కార్యాలయాలను తాకట్టు పెట్టేశాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన ఆస్తుల్ని తగనమ్మటం, మన ఆస్తులను తాకట్టు పెట్టడానికి సిద్ధపడిపోయాడు. సో ఆ ప్రమాదం నుంచి ప్రజలు తమని తాము కాపాడుకున్నారు, పదవిచ్యుతం చేసి ఒక రకమైనటువంటి భయంతో ఓట్లేశారు. అమ్మో ఈ దుర్మార్గుడు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మనం ఉండటానికి మనకు నీడ కూడా ఉండదు, అన్నీ లాగేసుకుంటాడు. పట్టాభి గారు సూటి ప్రశ్న ఏంటంటే, ఈ విజయాన్ని చూసి సంకల్పాదుకోవటమే ఉందా టీడీపీ శ్రేణులంతా కూడా? నిజంగానే ఇచ్చినటువంటి ఈ రిజల్ట్ వల్ల కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచుతారో లేకపోతే రిక్వెస్ట్ చేస్తారో, పోలవరం అనేది కేంద్ర ప్రభుత్వ నిధులతో కంప్లీట్ చేస్తారా
రెండోది స్పెషల్ స్టేటస్ ఏదైతే మిగిలిన కళ ఏదైతే ఆంధ్ర ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారో ఈ 2 కళలు సాకారం చేసే దిశగా అడుగులేస్తారా ఏంటి? ఈ విజయం అనేది మా పైన బాధ్యతను పెంచింది. ఎస్, చాలా ఆనందాన్ని కలిగించింది. ఒక రకమైనటువంటి అంటే 5 సంవత్సరాలుగా నిర్బంధం, ప్రతినిత్యం ఒక నిర్బంధంలో ఏ రోజు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో క్యాడర్ చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. నడి రోడ్డు మీద చంద్రయ్య జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటే నేను వదిలేస్తామంటే నేను అనను అని చెప్పి తన ప్రాణాలని పేక్కోసి చంపేశారు. అటువంటి దుర్మార్గాలు చాలా జరిగాయి. అంటే అటువంటి పరిస్థితుల నుంచి ఒక రకంగా కొంత ఉపశమనం, ఈ విజయం అనేది భారీ ఉపశమనం కలిగించింది. ప్రజలందరూ స్వేచ్ఛగా ఫీల్ అవుతున్నారు, స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటా ఉన్నారు. కాకపోతే ఇంత వన్ సైడెడ్ మ్యాండేట్, ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేది మా పైన బాధ్యతను పెంచింది. కాబట్టి తప్పనిసరిగా ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజలు ఏదైతే కోరుకున్నారో మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు నడవాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, మళ్ళీ పెట్టుబడులు రావాలి, రాష్ట్రానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బ్రాండ్కి ఏదైతే దెబ్బతగిలిందో మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేయాలి. సో ఇవన్నీ అంటే కేవలం కక్ష సాధింపుతోనో ఇంకొక రకంగానో సమయాన్ని వృధా చేయకుండా డెవలప్మెంట్ ఓరియంటెడ్గా నిజమైనటువంటి వెల్ఫేర్ అంటే ఏ విధంగా ఉంటుందో చూపించే ప్రయత్నం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు డే 1 నుంచే ఆయన పని ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యతలు స్వీకరించారు, లోకేష్ గారు, అందరూ కూడా ఎవరి పనిలో వాళ్ళు డే 1 నుంచి నిమగ్నం అయిపోయారు. కాబట్టి ఇదే పందాల ముందుకు వెళ్తాం. మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మించడమే మా ప్రధానమైనటువంటి బాధ్యత. స్పెషల్ స్టేటస్ గురించి టీడీపీకి ఉన్న నిబద్ధత ఏంటంటే ఏమంటారు? ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి కలిగేటటువంటి ఉపయోగాలు ఏంటో కొద్దిగా మీరు చెప్తారా? టాక్సేషన్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక పక్క ప్రధానంగా ఇటు బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మీరే ప్రధానంగా కూటమికి సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. ఒకవేళ స్పెషల్ స్టేటస్ ఇటు ఏపీకి ఇస్తే, సూటి ప్రశ్న అండి, ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం వల్ల ఆ రాష్ట్రానికి కలిగేటటువంటి రాష్ట్రానికి జనరేట్ అవుతున్న సొంత నిధుల నుంచి ఇచ్చేటువంటి టాక్సేషన్ రిలీఫ్ అయిపోతే అదే ప్రధానంగా ఆర్థికంగా ఒక రాష్ట్రం బలపడడానికి కాదండి. మనకి ప్రత్యేక హోదా కలిగినటువంటి రాష్ట్రాలకి కేంద్రం నుంచి ఆర్థిక సహకారం ఎక్కువగా లభిస్తుంది, కొన్ని ఇన్సెంటివ్స్ వస్తాయి, రకరకాలుగా స్కీమ్స్ ఇంప్లిమెంటేషను వాటిలో కొంత వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా స్టేట్ అండ్ సెంటర్ షేరింగ్ రేషియో ఏదైతే ఉందో అది మిగతా రాష్ట్రాల కంటే మనకు కొంత ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అవన్నీ రాష్ట్రానికి వస్తాయి. పోలవరంని ఒక పక్క దాదాపు 75% కంప్లీట్ చేసేసి 2018 జగన్మోహన్ రెడ్డికి టీడీపీ శ్రేణులు అప్పచెప్పాము అని అంటున్నారు. ఆయన వచ్చేసరికి కనీసం పోలవరం ఈ పరిస్థితిలో ఉందని మొన్న ఏదో ఒక పిక్చర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు జరగబోయే ఈ 10 నెలల్లో పోలవరం కంప్లీట్ చేసి రిబ్బన్ కట్ చేయడానికి టీడీపీ సిద్ధమవుతుంది అని వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ని మీరు ఏ రకంగా స్వీకరిస్తారు? పోలవరం గురించి మాట్లాడే ముందు ఇందాక ప్రత్యేక హోదా ఇష్యూ ఒకటి, దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రత్యేక హోదా ద్వారా రాష్ట్రాలకి ఏవేవైతే ఏ రకంగా అయితే లబ్ధి చేకూరుతుందో దానికి సరిసమానంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఖచ్చితంగా లబ్ధి చేకూరుతుంది. రాష్ట్రానికి సంబంధించి ఏ విషయంలో కూడా రాజీ పడేటటువంటి ప్రసక్తే ఉండదు. కాబట్టి దాని పేరు ఏదైనా కానివ్వండి, వీ వాంట్ ద బెనిఫిట్స్. సో బెనిఫిట్స్ తీసుకొచ్చే విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వం. రెండవది పోలవరం విషయానికి కనుక మనం వచ్చినట్లయితే 2019 ఏప్రిల్ వరకు దాదాపు 73% మేము పూర్తి చేసాం ప్రాజెక్టు. కానీ 5 సంవత్సరాల కాలంలో అకారణంగా కాంట్రాక్టర్ని మార్చేసి ఏది మళ్ళీ దోచేయడానికి రివర్స్ టెండరింగ్ అని చెప్పి మళ్ళీ దొంగ నాటకాలు ఆడి కాంట్రాక్టర్ని మార్చేసి విపరీతంగా మింగేశారు. ఎంత బాధ కలుగుతుందంటే మన చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్ళినప్పుడు ప్రాజెక్ట్ జరిగినటువంటి డ్యామేజ్ వీళ్ళ నిర్లక్ష్యం వల్ల, అప్పర్ కాఫర్ డ్యామ్లో ఉన్నటువంటి ఒక గ్యాప్ పూడ్చకపోవటం వల్ల, వరద టైంలో మొత్తం నీరంతా కూడా వచ్చేసి డయాఫ్రమ్ వాల్ 3 చోట్ల దెబ్బతింది. సో డయాఫ్రమ్ వాల్ మేము ఆ రోజున నిర్మించినప్పుడు మాకైనటువంటి ఖర్చు సుమారుగా 460 కోట్లు ఎంత అయింది, 450 కోట్లు. ఇప్పుడు రిపేర్ చేయాలంటే మళ్ళీ ఇంకొక 450 కోట్లు కావాలి. లేదు మళ్ళీ మొత్తం కొత్తది కట్టాలంటే సుమారుగా 990 కోట్లు ఎంత అవుతుంది. దీనికి ఎవరండి రెస్పాన్సిబుల్? మీరు దాదాపుగా 1.5 సంవత్సరాల పాటు వర్క్ ఎందుకు ఆపేశారు? మీరు అదే కాంట్రాక్టర్ని కంటిన్యూ చేసి
ఉండుంటే ఆ డయాఫ్రమ్ అప్పర్ కాఫర్ డ్యామ్ గ్యాప్స్ ఫిల్ చేయటం కానీ ఇవన్నీ చకచకా నడిచిపోయాయి కదా. మీరు సంవత్సరన్నర పాటు దాదాపుగా కేవలం మీ ధనదాహం తీర్చుకోవటం కోసం, డబ్బులు మెంగటం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది వద్దు, కాంట్రాక్ట్ని మారిస్తే ప్రాజెక్ట్ డిలే అయిపోతుంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు చెప్పారు మీరు తీసుకునేటటువంటి నిర్ణయం కరెక్ట్ కాదు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా. అంటే ఎవరి మాట లెక్క చేయకుండా మేమేదో డబ్బులు ఆదా చేస్తున్నాం అని చెప్పి బిల్డప్ ఇచ్చి మళ్ళీ ఎస్టిమేట్స్ని 3-4 రెట్లు పెంచేశారు. ప్రాజెక్ట్ అంతా డ్యామేజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 3-4 సంవత్సరాలు కానీ పూర్తవున్నటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది మళ్ళీ అది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా డయాఫ్రమ్ వాల్ కట్టాలి. డయాఫ్రమ్ వాల్ అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ మనం చూసినట్లయితే హెడ్ వర్క్స్ గేట్స్ అవన్నీ ఉన్నటువంటి స్ట్రక్చర్ ఉంటే దాని పక్కన ఎర్త్ డ్యామ్ ఉంటుంది. సో ఆ ఎర్త్ డ్యామ్ కట్టాలంటే కింద డయాఫ్రమ్ వాల్ కట్టాలి, అంటే కింద నుంచి వాటర్ సీపేజ్ అవ్వకుండా. సో కింద డయాఫ్రమ్ వాల్ కట్టి పైన ఎర్త్ డ్యామ్ కడితే కానీ డ్యామ్ పూర్తవదు. డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే మళ్ళీ పైన అప్పర్ కాఫర్ డ్యాము, లోవర్ కాఫర్ డ్యామ్, 2 కాఫర్ డ్యాములు మళ్ళీ డ్యామేజ్ అని మళ్ళీ కట్టాలి. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్. వీళ్ళు అసలు ఒక పద్ధతి పాడు లేకుండా మినిస్టర్లు ఏంటండి, ఒకడేమో పొద్దున్న లేస్తే క్రికెట్ బెట్టింగ్లు ఆడుకుంటాడు ఆడు ఇరిగేషన్ మంత్రి, అసెంబ్లీలో మీసం తిప్పి తొడగొట్టేవాడు ఒకడు అనిల్ కుమార్ యాదవ్, ఇంకొకడేమో రోడ్ల మీద డ్యాన్స్ వేయడానికే టైం సరిపోదు సంబరాలు రాంబాబుకి, ఏ రోజు ఏ వీధిలో స్ట్రీట్ డ్యాన్స్ వేద్దామని చూస్తూ ఉంటాడు. వీళ్ళు ఇరిగేషన్ మంత్రులండి. ఒక టీఎంసీ అంటే అర్థం తెలియదు, ఒక క్యూసెక్ అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. ఇటువంటి పనికిమాలిన వాళ్ళందరినీ ఇరిగేషన్ మినిస్టర్లుగా పెట్టి ఏ రోజన్నా సీఎం సీరియస్గా రివ్యూ చేశాడా జగన్మోహన్ రెడ్డి? ఆనాడు అనిల్ కుమార్ యాదవ్ గారే ఛాలెంజ్ చేశారు 2 yearsలో కనుక ఈ డ్యామ్ని పూర్తి చేసి సవాల్ విసురుతున్నా అన్నాడు. మరి కేవలం అందుకనే వెళ్ళిపోయాడుగా జనం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్స్ సాధించిన నేపథ్యం, అలాంటి డ్యామ్ ఈ రోజు మళ్ళీ 3-4 years సర్వనాశనం చేశారండి. రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రాజెక్ట్ని సర్వనాశనం చేశారు. వెరీ పెయిన్ఫుల్. మళ్ళీ దాన్ని అన్ని ట్రాక్లో పెట్టి చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ నిమ్మల రామానాయుడు గారు ఒక ఆనెస్ట్ పొలిటీషియన్, ఆయన ఇరిగేషన్ మంత్రిగా పెట్టారు, చాలా సంతోషం. కాబట్టి మళ్ళీ దాన్ని గాడిలో పెట్టేటటువంటి ప్రయత్నం మళ్ళీ ప్రారంభమైంది. సార్ కేకే రివ్యూ చూసినప్పుడు ఏమనుకున్నారు సార్? అంటే టు బి వెరీ ఆనెస్ట్, నేనైతే వ్యక్తిగతంగానే మా పార్టీలో చాలామంది కూడా మేము అరౌండ్ 140 అట్లా టచ్ అవుతామని అనుకున్నాం. కానీ నేనైతే వ్యక్తిగతంగా 164 నేను ఎక్స్పెక్ట్ చేయలే. కానీ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు మాత్రం కన్సిస్టెంట్గా 160 అంటా ఉన్నారు. తర్వాత లోకేష్ గారు కూడా 1-2 సందర్భాల్లో 160 అన్నారు. నాకు తెలిసి మిగతా ఎవరు కూడా 160 ఫిగర్ మీద మేమంతా దాని మీద నమ్మలేకపోయాం. అచ్చెన్నాయుడు గారు వీళ్ళ మాట 160 అనేది కొద్దిగా మరీ ఎక్కువ చెప్తున్నారేమో, సాధ్యమా నిజంగా? ఒక 135-140 వరకు యూఆర్ వెరీ కాన్ఫిడెంట్. బట్ ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున ఆగ్రహం, కసి, కొంత సెన్స్ మాకు ఎప్పుడు కలిగిందంటే ఎంప్లాయీస్ ఓటింగ్ అప్పుడు కొంత అర్థమైంది. పోలింగ్ డే రోజున చాలా వరకు నాకు అర్థమైంది. నేను ఎందుకంటే ఆ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అన్ని బూత్లు తిరుగుతా ఉన్నా. కానీ చాలా వరకు ఎగ్జిట్ పోల్స్లలో 190 అది కూడా వైసీపీ గెలుస్తుందని ఇచ్చారు. కానీ కేకే అనే ఒక సర్వే సంస్థ నిజంగానే సంచలనంగా చాలా కాన్ఫిడెంట్గా ఘంటాపదంగా చెప్పింది 161 వస్తుంది అని. అంటే 90% ఆఫ్ ది ఎగ్జిట్ పోల్ సర్వేస్ వర్ ఇన్ అవర్ ఫేవర్, ఈవెన్ నేషనల్ లెవెల్లో కూడా. సరే వాళ్ళకి భజన చేసేటటువంటి కొన్ని సంస్థలు ఏదో వాళ్ళకి ఇచ్చినా కూడా 90% ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ వర్ ఇన్ అవర్ ఫేవర్. బట్ చాలాసార్లు ప్రాంప్ట్ అంటేనే ఆరామ్ అస్తాన్ గారి సర్వే అనేది చాలా ప్రాంప్ట్ అంటూ ఉంటారు, చాలాసార్లు అలానే చెప్తా ఉంటారు. అంటే ఆరామ్ అస్తాన్ గారు ఎగ్జిట్ పోల్ చూసినప్పుడు ఇప్పుడు ఆరామ్ అస్తాన్ గారు ఈ రోజున ఆవారాం అస్తాన్ అయిపోయాడు. ఆయన పరిస్థితి అలా అయిపోయింది వాళ్ళ. ఇప్పుడు మన క్రెడిబిలిటీని మనం చేతులారా పోగొట్టుకోకూడదండి. ఇప్పుడు మూడ్ ఆఫ్ ది పీపుల్ అంత స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు మీరు మీ క్రెడిబిలిటీని ఎట్లా, హౌ కెన్ యూ పుట్ యువర్ క్రెడిబిలిటీ ఎట్ స్టేక్? సో వాళ్ళందరూ ఆరామ్ మస్తాన్ గారిని ఆవారాం మస్తాన్ అంటారు. అవసరమా మస్తాన్ గారికి? నాకు ఆయన అంటే గౌరవమే. ఆయన సెఫాలజిస్ట్గా ఇంతకుముందు చాలాసార్లు పనిచేశారు, కొంచెం నాలెడ్జబుల్ పర్సనే. బట్ ఆయన గౌరవాన్ని ఆయనే చేతులారా పోగొట్టుకున్నాడు. ఆయన ఇవాళ ప్రజలతో ఆవారాం మస్తాన్ అని అనిపించుకోవాల్సిన కర్మ ఆయనకి ఎందుకండి? కాబట్టి సెఫాలజిస్ట్ కూడా ఎవరికి అమ్ముడు పోకుండా నిజంగా ప్రజల్లో ఉన్నటువంటి మూడ్ ఎలా ఉందనేది తెలియజెప్తే వాళ్ళు ఎక్కువ కాలం పబ్లిక్ డొమైన్లో ఉంటారు. సార్ గతంలో చంద్రబాబు నాయుడు గారు యంగ్స్టర్స్కి చాలామందికి మంచి కెరియర్ని అందించారు అని చెప్పి చాలాసార్లు విన్నాం, చూసాము. ఈసారి ప్రత్యేకంగా కేంద్ర మంత్రులకి ఒక పక్క రామ్మోహన్ నాయుడు గారికి ఇవ్వటం, మరో పక్క పొమ్మసాని చంద్రశేఖర్ గారికి ఇవ్వటం,
రాష్ట్ర ప్రజలకి ఏ రకంగా వాళ్ళు ఉపయోగపడతారు కానీ, లేకపోతే ఈ విధానాన్ని చూస్తే మీకేమనిపిస్తాం? గతంలో మీకు కూడా తెలుసు, ఢిల్లీలో జగన్మోహిని భజన బృందం అని ఒకటి ఉండేది. జగన్మోహిని భజన బృందం అని బ్రహ్మాండంగా భజన చేసేవాళ్ళు. ఈ జగన్మోహిని భజన బృందానికి లీడర్ నాయకుడు మన ఏటు విజయసాయిరెడ్డి గారు. అసలు భజన చేయటంలో, చిడతలు వాయించడంలో అసలు ఆ ట్యూన్ మంచి ట్యూను. లోక్సభలో కానీ ఎక్కడైనా ఈయన గారు స్టార్ట్ అనగానే మొత్తం రెడీ అయిపోయేవాళ్ళు. కానీ ఈ రోజున గతంలో వైసీపీ ఎంపీలుగా భజన బృందంలాగా తయారవకుండా ఇవాళ మీరు అన్నట్టు యంగ్ ఎంపీస్, ఎడ్యుకేటెడ్ ఎంపీస్ ఇవాళ అనేక మంది తెలుగుదేశం పార్టీ పక్షాన్ని గెలిచారు. ఒక పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ, విజయవాడ ఎంపీ కేశినేని గారు, ఆయన కూడా ఒక బీటెక్ గ్రాడ్యుయేటు, వైజాగ్ ఎంపీ భరత్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, అమలాపురం హర్ష బాలయోగ్ గారి అబ్బాయి హరీష్ కానీ, ఇట్లా లాడ్ ఆఫ్ యంగ్స్టర్స్ ఇవాళ ఎంపీస్గా ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్క అంశం పైన కూడా పార్లమెంట్లో మేము గట్టిగా ఫైట్ చేస్తాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పైన కూడా మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే ఆయన కూడా మన ఎన్నికల సందర్భంగా అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఆయన చేశారు. తప్పకుండా రాష్ట్రం పట్ల ఆయనకు అటువంటి నిబద్ధత ఉందని మాకు ఖచ్చితమైనటువంటి నమ్మకం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో, మోడీ గారు నాయుడు గారు ఇద్దరు కలిసి మళ్ళీ రాష్ట్రం యొక్క ఇమేజ్ని పెంచడమే కాకుండా ఇద్దరికి ఒకే విజన్, బోత్ ద లీడర్స్ షేర్ ద సేమ్ విజన్ 2047. సో మోడీ గారి విజన్ ఏంటి? టు మేక్ ఇండియా ద నంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్. నాయుడు గారి విజన్ టు మేక్ ఆంధ్రప్రదేశ్ ద నంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ. సో బోత్ ది లీడర్స్ షేర్ ద సేమ్ విజన్ అండ్ ఏపీ విల్ ఇమ్మెన్స్లీ బెనిఫిట్ బికాస్ ఆఫ్ బోత్ దీస్ లీడర్స్ ఇన్ ద ఫ్యూచర్. సెంట్రల్లో మరి చార్సో పారకపోవడానికి గల కారణం ఏంటంటారు సార్? అంటే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకైనా కొన్ని టార్గెట్స్ పెట్టుకోవడం ఏం తప్పలేదండి. ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది, ఇదిగో మేము ఈ ఫిగర్ రీచ్ అవ్వాలి, ఇంత పెద్ద ఎత్తున గెలవాలి అని చెప్పి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి మూడ్ను ఒక్కొక్కసారి మన అన్ని కోణాల్లో మనం అర్థం చేసుకోలేకపోవచ్చు, మనం అనుకున్నటువంటి ఫిగర్ మనం అందుకోలేకపోవచ్చు. బట్ దట్ డజంట్ మీన్, బట్ ఈవెన్ దెన్ 242 సీట్స్తో బీజేపీ ఈజ్ ది సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఇవాళ ఎవరైతే భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ, గత 3-4 ఎలక్షన్స్గా వాళ్ళు అసలు డబుల్ డిజిటే క్రాస్ అవట్లా, అసలు 100ని చేరుకోలేకపోతా ఉన్నారు. ఒక జాతీయ పార్టీ 100 మార్కును కూడా చేరుకోలేకుండా వాళ్ళు ఏం విమర్శిస్తారండి? వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోకుండా. ఇవాళ ఇండియా అలయన్స్ అనేది ఒక పేకలతో నిర్మించినటువంటి మేడ కూలిపోయినట్టు కూలిపోతుంది. ఒక్కొక్క పార్టీ వదిలి వెళ్ళిపోతా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళిపోయింది, మమతా బెనర్జీ ఈజ్ ఆల్మోస్ట్ అవుట్, కమ్యూనిస్టులతో కుమ్ములాటలు కేరళలో. ఎక్కడ కరెక్ట్గా ఉందండి వాళ్ళ అలయన్స్? వేరాజ్ ఎన్డీఏలో అటువంటిది ఏమీ లేదు. మేము యాజ్ అన్ అలయన్స్ విత్ భారతీయ జనతా పార్టీ అండ్ మెనీ అదర్ పార్టీస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. 5 సంవత్సరాలు కూడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా దేశానికి ఇవాళ ఎటువంటి పరిపాలన అయితే అవసరం అది అందిస్తాం. మన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు సెంట్రల్ హాల్లో, ఇండియా హ్యాస్ ది రైట్ లీడర్ ఎట్ ది రైట్ టైం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నరేంద్ర మోడీ, వీఆర్ స్ట్రాంగ్లీ బిహైండ్ హిమ్ అని చెప్పి. సో మేము ఆ మాటకి కట్టుబడి ఉంటాం. మోడీ గారి నాయకత్వాన్ని అన్ని రకాలుగా బలపరుస్తాం. సార్, రానున్న రోజుల్లో అమరావతి అనేది ఇప్పుడు కొత్త క్యాపిటల్ అనొచ్చా, లేకపోతే పునర్నిర్మిస్తున్నారు అని చెప్పొచ్చా తెలీదు. కానీ ఇలాంటి క్యాపిటల్ సిటీలో రియల్టర్స్కి కానీ, బిజినెస్ పీపుల్కి కానీ, ఇన్వెస్టర్స్కి కానీ టీడీపీ ఇచ్చే అవకాశాలు కానీ, లేకపోతే ఇచ్చే హామీ కానీ ఏ రకంగా ఉండబోతుంది? అమరావతి అనేది రాష్ట్ర ప్రజల, అన్ని ప్రాంతాల ప్రజల యొక్క ఆకాంక్ష అమరావతి రాజధాని. అందుకనే అది ప్రజా రాజధాని అయింది. అందుకనే మీరు చూడండి, విశాఖపట్నంలో ఇప్పుడు ఈయన గారు ఏమన్నాడు, వైజాగ్ నేను క్యాపిటల్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తానంటే అటువంటి విశాఖ ప్రజలే చీకొట్టారండి. ఇప్పుడు గాజువాకలో 95,000 మెజారిటీ అండి, భీమినీలో 92,000 మెజారిటీ, నా స్నేహితుడు భరత్కి 5 లక్షల మెజారిటీ. నువ్వు ఏ విశాఖనైతే రాజధాని చేస్తా అన్నావో అక్కడ ప్రజలే చీకొట్టారు. అక్కర్లేదా బాబు, మా అందరికీ రాజధాని అమరావతే. మాకు కావాల్సింది రాజధాని డ్రామాలు కాదు. మా విశాఖకి పెట్టుబడులు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి, ఉద్యోగ కల్పన కావాలి, ప్రశాంతత కావాలి. విశాఖని 5 సంవత్సరాల కాలంలో ఎంత పట్టి పీడించారండి ఆ ప్రాంతాన్ని, భూ కబ్జాలు. ప్రజలు అసలైతే ఇవాళ తమ స్థలంలో, ఇవాళ తమదే అనుకున్న స్థలం రేపు ఎవడొచ్చి బోర్డు బాధ్యత తెలీదు, భయపడిపోయారు.
గతంలో ఒకసారి విజయమ్మ గారిని అట్లాగే ఓడించి పంపించారు, వద్దమ్మా మీ పులివెందుల బ్యాచ్ మాకు వద్దని చెప్పి, మమ్మల్ని ఇలా ప్రశాంతంగా బతకనివ్వండి అని చెప్పి విజయమ్మ గారిని ఓడించారు. అయినా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ ఏదో బిస్కెట్లు వేసాడు, మీకు అది చేస్తా ఇది చేస్తా అని. కానీ రెండో పక్కన అన్ని దుర్మార్గాలే. దస్పల్లా భూములు కబ్జా అంటాడు, వాల్తేరు క్లబ్ కబ్జా అంటాడు, సింహాచలం భూములు కబ్జా అంటాడు, అసైన్డ్ ల్యాండ్స్ అన్ని ఆక్రమించాడు. ఎంతమందిని పీడించారండి? విజయసాయిరెడ్డికి 1,00,000 గజాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? కూతురు అల్లుడి పేరుతో 1,00,000 గజాలు అవసరం, ఒక వ్యక్తికి 1,00,000 గజాలు అవసరం విశాఖపట్నంలో. అంటే ఎన్ని రకాలుగా ప్రజల్ని భయభ్రాంతులు గురి చేశారు. కాబట్టి వాళ్ళ ప్రజలు కోరుకుంటున్నది ఈ రాజధాని డ్రామాలు కాదండి, నిజమైనటువంటి అభివృద్ధి, సంక్షేమం. మా ప్రాంతంలో రోడ్లు బాగుండాలి, ఇరిగేషన్ ప్రాజెక్టులు బాగుండాలి, అందరికీ మంచి ఉపాధి అవకాశాలు ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ బాగుండాలి. విశాఖ కమిషనర్ మనం చెప్తా ఉన్నాడు 2 నెలల క్రితం, విశాఖపట్నం హ్యాస్ బికమ్ ఏ ట్రాన్సిట్ పాయింట్ ఫర్ డ్రగ్స్ అని చెప్పి సాక్షాత్ ఒక కమిషనర్ ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాడు ఆయన. ఈజ్ ఇట్ నాట్ ఏ షేమ్ ఫర్ పీపుల్ ఇన్ వైజాగ్? 25,000 కిలోల డ్రగ్స్తో ఉన్న కంటైనరు పట్టుబడుతుందా? ఇవాళ గంజాయికి చిరునామాగా వైజాగ్ ఉత్తరాంధ్ర ప్రాంతం మారిపోతుందా? ఎవరు మాత్రం అటువంటి పరిస్థితిని కోరుకుంటారని అందుకనే ఈడ్చి కొట్టారు, మళ్ళీ అక్కడ కనపడకుండా కొట్టారు. ఖచ్చితంగా అమరావతి అనేది పర్మనెంట్ రాజధానిగా అయితే అందరూ అనుకుంటున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి రియల్టర్స్ కావచ్చు, ఇన్వెస్టర్స్కి కావచ్చు, ఏ రకమైన హామీ ఇవ్వబోతుంది? ఇప్పుడు అమరావతి అనేది ఇట్ విల్ డెఫినెట్లీ బీ ఏ గ్రోత్ ఇంజన్ టు ద స్టేట్. ఎనీ స్టేట్ క్యాపిటల్, ఇప్పుడు మహారాష్ట్రలో ముంబై కానివ్వండి, తమిళనాడులో చెన్నై కానివ్వండి, ఇవన్నీ కర్ణాటకకి బెంగళూరు, దీస్ ఆర్ ఆల్ గ్రోత్ ఇంజన్స్. బట్ దట్ డజంట్ మీన్ అభివృద్ధి మొత్తం ఒకే చోట కేంద్రీకృతం అవుతుంది, అవ్వాలని మేము కోరుకోవట్లా. అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తూనే అమరావతి రాజధానిని కూడా అభివృద్ధి చేస్తాం. ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం, గతంలో ఏదైతే మేము ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశామో ఎక్కడా కూడా చిన్న డీవియేషన్ కూడా లేకుండా మేము దానిని అమలుపరుస్తాం. అంతర్జాతీయ సంస్థలను తీసుకురావటం కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్, వరల్డ్ రినౌండ్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావటంలో కానివ్వండి, గతంలో మేము ఏమైతే ప్రణాళికలు సిద్ధం చేశామో దానికి అనుగుణంగానే అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది. రైతులతో మేము చేసుకున్నటువంటి ఒప్పందంలో ఏ అంశాలు అయితే ఉన్నాయో ప్రతి ఒక్క అంశాన్ని కూడా తూచా తప్పకుండా వాటిని అమలుపరుస్తాం. సో అది ఇవాళ మేము ప్రాథమికంగా మేము చెప్పగలుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంక ఏ రకంగా చేస్తాం అనేది చంద్రబాబు నాయుడు గారి విజన్ ఈజ్ ఆల్వేస్ డైనమిక్. ఆయన ఆలోచనలు ప్రతిరోజు మారుతూ ఉంటాయి, కొత్త కొత్తగా ఇంకా ఇతర ప్రదేశాలు ఏమున్నాయి, ఇంకా కొత్తగా మనం ఏం చేయాలన్నది. ఇవాళ ఆయన పర్యటన కూడా వెళ్ళారు అమరావతి, నిన్న ఆయన జరిగింది. సో ఇట్ విల్ బీ డెఫినెట్లీ ఏ వరల్డ్ క్లాస్ క్యాపిటల్, ద మోస్ట్ ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్. బట్ అట్ ద సేమ్ టైం మిగతా అన్ని ప్రాంతాల అభివృద్ధిని కూడా సమపాళ్ళలో ముందుకు తీసుకెళ్తాం. అది రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ. గతంలో కూడా మేము అదే చేసాం. ఇప్పుడు ఒక కియాన్ అనంతపురం దేనికి తీసుకెళ్ళాం, ఐటీ ఇండస్ట్రీ, ఫార్మానంతా మేము వైజాగ్లో ఎలా పెట్టాం. సో వైజాగ్ విల్ బీ ది ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ద స్టేట్. ఓకే. అండ్ అమరావతి విల్ బీ ది స్టేట్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, కైండ్ ఆఫ్ ఎ గ్రోత్ ఇంజిన్. విశాఖ ఉక్కు సంగతి సార్, ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న ఒక నినాదంతో మనం సాధించుకున్నటువంటి పరిశ్రమ, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం రక్షించుకుంటాం. దానిలో నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. నిన్ననే గౌరవ మంత్రి, ఉక్కు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి గారు, ఆయన కూడా ఒఫిషియల్గా ఒక ప్రకటన చేశారు, విశాఖ ఉక్కుకి ఎటువంటి ప్రమాదం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి. సో ఆ విషయంలో మేము రాజీ పడేది లేదు. విశాఖ ఉక్కు అనేది యాజిటీజ్గా అట్లాగే ఉంటుంది. అది ఏ ప్రైవేట్ సంస్థ చేతిలో కూడా వెళ్ళదు. జగన్మోహన్ రెడ్డి కోరుకున్న విధంగా దానికి ఉన్న భూములను అమ్మేద్దాం, పోస్కోవాడికి అమ్మేద్దాం, అయిపోయినాయి. ఆ ప్రణాళికలన్నిటికీ కూడా మంగళం పాడేయచ్చు. ఇంకా విశాఖ ఉక్కు విల్ రిమైన్ యాజ్ ఇట్ ఈస్. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత పర్యటన మొదలుపెట్టినప్పుడు ఎక్కడైతే కరకట్ట దగ్గర ప్రజావేదికను కూల్చేశారో అక్కడి నుంచే ముఖ్యమంత్రి తన ప్రయాణాన్ని మొదలు పెట్టడం దేనికి సంకేతం? అంటే ఇప్పుడు ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే ప్రారంభించాలి కదా. ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు అభివృద్ధి ఆగిపోయింది. ఆయన ఒక విధ్వంసంతో ఆయన ప్రయాణాన్ని మొదలు పెడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పునర్నిర్మాణంతో అమరావతి మీరు చూశారు, మొత్తం వాళ్ళు దాన్ని ఒక శ్మశానంగా మార్చాలనుకున్నారు. కానీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే అక్కడ ఆ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రపరచడం మొదలైపోయింది. మళ్ళీ మొత్తం ఒక కళ వచ్చేసింది. తుప్పలు, పిచ్చి చెట్లు అన్నీ నరికేసి మొత్తం రోడ్స్ అన్నీ కూడా మళ్ళీ నీట్గా చేసేసి మంచి లైట్లు కూడా వేసేవాళ్ళు కదా అసలు. ఇప్పుడు మళ్ళీ
రాత్రిపూట మంచి కాంతులతో విరాజులుతోంది అమరావతి. పట్టాభి గారు తెగ సంబరపడి ఉంటారుగా. నేను ఒక్కటే కాదండి, రాష్ట్రం మొత్తం సంబరపడతా ఉంది, రాష్ట్రం మొత్తం సంబరపడతా ఉంది. కాబట్టి మళ్ళీ మీరు అన్నట్టు ఎక్కడైతే ఆగిపోయింది అభివృద్ధి, మళ్ళీ అక్కడి నుంచే ప్రారంభించాం. ఒక అమరావతి కానీ, పోలవరం కానీ, మిగతా అనేక జిల్లాల్లో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రతి జిల్లాలో కూడా చాలా వరకు అక్కడ స్తంభించిపోయి ఉన్నాయి. అంతా కూడా అవినీతిమయం చేసేసారు. కాబట్టి అవన్నీ కూడా మనం ట్రాక్లో పెట్టాలి. సార్, సారీ టు సే యూ దిస్, ఫ్రమ్ లాస్ట్ 10 years ఒక రాజధాని పర్మనెంట్గా ఆంధ్ర రాష్ట్రానికి లేకపోవడం అనేది కొంత బాధాకరమైన, మళ్ళీ ఇప్పుడు ఆ వర్క్స్ అన్ని స్టార్ట్ చేశారు. 10 years లాస్ట్ 5 years లోనే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. కానీ అమరావతి రాజధాని అని చెప్పి కేంద్రం చెప్పింది, గెజెట్లో పెట్టింది, అన్ని రకాలుగా కూడా ఎండార్స్ చేసింది. ఒక పక్క 12 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్తున్నారు రాష్ట్రానికి, మరో పక్క రాజధానిని ఇప్పుడు మళ్ళీ కొత్తగా పునర్నిర్మిస్తూ ఉన్నారు. ఈ ఛాలెంజెస్ అన్ని దాటి టీడీపీ గవర్నమెంట్ ఏ రకంగా ముందుకు? అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేశారు గతంలోనే. ఏది రాష్ట్రం పైన భారం పడకుండా 33,000 ఎకరాల భూమిని రూపాయి ఖర్చు లేకుండా మనం సమీకరించగలిగామా? అదేవిధంగా అమరావతికి సంబంధించి దానిలో మనం పెట్టేటటువంటి ఖర్చుకు సంబంధించి కూడా ఒక విలువైనటువంటి ల్యాండ్ బ్యాంక్ ఏదైతే క్రియేట్ చేస్తామో దాని ద్వారా మనం బోళ్ళంతా ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంది. వచ్చేటటువంటి ఆదాయం ద్వారానే రాజధానిని కూడా అభివృద్ధి పరచాలన్నది చంద్రబాబు నాయుడు గారి ప్రణాళిక. సో ఆ ప్రణాళికని మళ్ళీ మేము అమలు పరుస్తాం. ఒక పక్క ఉచిత హామీలు చాలా ఎక్కువగా చేసింది మీ ప్రభుత్వం, మరో పక్క 12 లక్షల కోట్ల అప్పు ఉంది. ఏ రకంగా సమపాలన చేస్తారు? చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఆదాయాన్ని ఏ రకంగా పెంచాలో తెలుసు, రాష్ట్రానికి సంపద ఏ విధంగా సృష్టించాలో తెలుసు. జగన్ రెడ్డి లాగా మంగళవారం బొచ్చు పట్టుకుని అప్పడుకోవాల్సిన పరిస్థితి ఏమి ఉండదు. డిసిప్లిన్డ్గా ఇప్పుడు 2014-19 మధ్య విచ్చలవిడిగా అప్పులు చేయలేదు, ప్రజలపైన భారాలు మోపలేదు. ఇప్పుడు కూడా ఆ రెండూ చేయకుండానే మేము సంక్షేమ పథకాలని మేము అమలు చేస్తాం. ఒకటి, రాష్ట్రాన్ని ఆదాయాన్ని పెంచుతాం, తద్వారా వచ్చేటటువంటి ఆ సంపద ఏదైతే ఉందో దాన్ని పేదవాడికి ఈ పథకాల ద్వారా పేదవాడి దగ్గరికి చేర్చేటటువంటి కార్యక్రమాన్ని తీసుకెళ్తాం. రెండోది, కేంద్రం వైపు నుంచి కూడా బోల్డని నిధులు మనకు అందుబాటులో ఉన్నాయండి. గతంలో ఆ డబ్బులు కూడా మింగేశాడు కదా. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ స్కీమ్స్. మనం ఆ స్కీమ్స్ని కనుక మనం యూటిలైజ్ చేసుకుంటే చాలా పథకాలు మనం బ్రహ్మాండంగా అమలు చేయొచ్చు. కానీ ప్రతిదాన్ని కూడా ప్రతి స్కీమ్ వెనక స్కామే కదా జగన్ రెడ్డి హయాంలో. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు ఉండదు. కాబట్టి ఒకటి, ఇంక్రీజింగ్ యువర్ ఓన్ రెవెన్యూ, క్రియేటింగ్ వెల్త్, అండ్ అట్ ద సేమ్ టైమ్ యూటిలైజింగ్ ది ఫండ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. సో ఇవన్నీ కూడా మేము క్రోడీకరించుకుని వీటన్నిటి ద్వారా తప్పనిసరిగా మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని అమలు పరుస్తాం. నా వైపు నుంచి ఆఖరి ప్రశ్న సార్, మాలాంటి జర్నలిస్టులు ఎన్నో ఏళ్ల నుంచి ఒక్క ఛానల్స్ని నమ్ముకుని జీతాలు నమ్ముకుని బతికేవాళ్ళు ఒక ఎత్తు అయితే, చాలా తెలివిగా చాలా రకాలైన పనులు చేసుకుంటూ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఒక టైం తర్వాత ఎలా అవుతున్నారంటే అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ నిజంగా ఆ జర్నలిజం చేసిన జర్నలిస్టులకి మీరు ఏం చేయదలుచుకున్నారు ఈ సందర్భంగా అంటే ఏం చెప్తారు? అంటే నేను ఈ మాట అనొచ్చో లేదో కానీ, బట్ ఒక రకంగా జర్నలిస్టుల ముసుగులో వ్యభిచారం చేస్తూ ఉన్నారు కొంతమంది. అది నిజంగా ఇప్పుడు మీడియా అనేది 4th estate అండి. వై ఈజ్ మీడియా కాల్ ద 4th estate ఇన్ అవర్ డెమోక్రసీ అంటే, మిగతా ఏ వ్యవస్థలు గాడి తప్పినా కూడా ఎత్తి చూపేది బాధ్యత గల మీడియా, ప్రజల్ని చైతన్యపరిచేది మీడియా. అటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు మనం ఎంత నిజాయితీగా నిబద్ధతగా ఉండాలండి. ఈ మధ్యనే పెద్దలు రామోజీరావు గారు, ఆయన దివంగతులయ్యారు. ఆయన చూసి నేర్చుకోవాలి మనం. తాను నమ్మినటువంటి సిద్ధాంతాలను ఏ రోజు కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఎంత ఒత్తిడి వచ్చినా ఆయన మీద జరిగినటువంటి దాడులు ఏంటండి, మార్గదర్శి పైన కానీ ఈనాడు సంస్థలపైన కానీ ఎన్ని దాడులు జరిగాయి, ఎన్ని రకాలుగా ఆయన్ని హింసించేటటువంటి ప్రయత్నం చేశారు. అయినా ఏ రోజైనా ఆయన కలం ఆగిందా? ఆయన కలంలో ఉన్నటువంటి ఆ పదును ఏమాత్రమైనా తగ్గిందా? నో కాంప్రమైజ్. ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా సరే బెడ్ దగ్గరికి సిఐడి అధికారులు వెళ్ళి ఆయన హింసించారండి. బట్ స్టిల్ ఆయన వెనకడుగు వేయకుండా, ఎస్, జర్నలిజం అంటే ఈ రకంగా ఉండాలి. ఎమర్జెన్సీ టైంలో గోయింకా ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆయన గురించి మనం చాలా గర్వంగా ఫీల్ అయ్యాం. ఇందిరాగాంధీని ఎదుర్కొని ఆ రోజు నిలబడినటువంటి పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్.
ఈ రోజున ఒక ఈనాడు. కానీ అంటే అటువంటి గొప్ప వ్యక్తిని ఆ ఛానల్ని టీడీపీ ఛానల్ అని చెప్పి టీడీపీ వ్యక్తి అని చెప్పి ముద్ర ఇస్తున్న ఆయన హీఈస్ ఎ పీపుల్స్ మ్యాన్ అండి. నిజంగా ఆయన ఏ భగవంతుని సన్నిధికి ఆయన చేరుకున్నారు. నిజంగా రామోజీరావుని ఎప్పటికీ మర్చిపోలేము మేము. నాలాంటి ఎంతోమంది మేము ఇంత నిజాయితీగా పోరాడుతున్నటువంటి మాలాంటి వ్యక్తులకి మా వాయిస్ని ప్రజల వద్దకు చేర్చి దానికి సంబంధించినటువంటి అడిషనల్ డేటా అంతా కూడా బయటికి తీసి వాస్తవాలను తెలియజేయటం అండి. ఆయన ఏ పార్టీ మనిషి కాదు, ఆయన టీడీపీ మనిషి కాదు, కాంగ్రెస్ మనిషి కాదు, ఏ పార్టీ మనిషి కాదు. హీఈస్ అ పీపుల్స్ మ్యాన్. దట్ ఈస్ హౌ ఏ మీడియా హౌస్ షుడ్ బీ. మీరు ఏ పార్టీకి కొమ్ముగాయదు, ఏ ప్రభుత్వానికి కొమ్ముగాయదు, వాస్తవాలు చెప్పండి. తప్పు చేస్తుంటే తప్పు అనండి, ఒప్పు చేస్తుంటే ఒప్పు, మెచ్చుకోవాల్సిన టైంలో మెచ్చుకోవాలి. ఆ రకంగా మీడియా ఉండాలి. మీరు అంజలి గారు కూడా అదే మార్గంలో వెళ్తా ఉన్నారు, అదే మార్గంలో వెళ్ళండి. ఇంతకీ జర్నలిస్ట్కి మీరు ఇచ్చే హామీ ఏమన్నా ఉంది? నేను అంత పెద్దవాడిని కాదండి. మా మాటగా కొంచెం మీరు వారికి చెప్పగలిగితే అదే 10,000 మా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో నేను మీకు ఇచ్చేటటువంటి హామీ ఒకటే, మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మీ మీడియా పైన ఎటువంటి నిర్బంధం ఉండదు. కానీ ఈ మాట చెప్తూనే ఎవరైతే మీడియా ముసుగులో ఇందాక నేను చెప్పాను కదా తప్పుడు పనులు చేస్తారో వాళ్ళ పట్ల మాత్రం కఠినంగానే ఉంటాయి. ఎందుకంటే చీడపురుగులు ఏ వ్యవస్థలో కూడా చీడపురుగులు ఉండటానికి వీల్లేదండి. కాబట్టి నిజాయితీగా నిబద్ధతతో వ్యవహరించినటువంటి మీడియానే ఉండాలి ఎప్పుడు కూడా. ఈవెన్ మా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులను కూడా ఎత్తి చూపేటటువంటి మీడియా ఉండాలి. మేము క్రిటిసిజంను కూడా కన్స్ట్రక్టివ్గా తీసుకుంటాం, పాజిటివ్గా తీసుకుంటాం. ఆ రకంగా ఒక వ్యవస్థ ఉంటేనే మమ్మల్ని మేము కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అటువంటి స్వేచ్ఛ ఉంటుంది. ఏది జీవోలు తీసుకొచ్చి మీ గొంతు నొక్కే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చెయ్యని పాపం లేదు కదా. మీడియా గొంతు ఎన్ని రకాలుగా నొక్కాడండి, ఎంతమంది పైన కేసులు పెట్టాడు, ఎంతమంది మీడియా అధిపతులు ఎన్ని రకాలుగా సఫర్ అయ్యారు. సిఐడి ఆఫీసులు పిలిపించి వాళ్ళని కూర్చోబెట్టి జర్నలిస్టుల పైన ప్రతాపం చూపించేది. అంటే నీకు భజన చేయకపోతే ఇంకా వాళ్ళు నీకు శత్రువులా? సార్, ఈ వైట్ ప్యాలెస్ అనేది కేవలం ముఖ్యమంత్రులకు ఉంటాయా? జర్నలిస్టులకి ఏమన్నా 2 BHK లాంటివి ఏమన్నా? మేము మా మేనిఫెస్టోలో పెట్టామండి. ప్రతి జర్నలిస్టులందరికీ కూడా ఉచిత నివాస స్థలాలు మా మేనిఫెస్టోలోనే పెట్టాం. హౌస్ ప్లాట్స్ ఇస్తామని చెప్పి అది ఖచ్చితంగా అమలు చేస్తాం. ఎందుకంటే నిజాయితీగా పనిచేసేటటువంటి జర్నలిస్టులు ఎవరు కోటీశ్వర్లు ఉండరండి. సో జర్నలిస్టుల ముసుగులో అనైతిక కార్యక్రమాలు చేసేవాళ్ళే కోట్లు సంపాదిస్తారు. నిన్న మొన్న చదివాను నేను. అట్లాగే సంపాదించినటువంటి ఒక వ్యక్తికి ఐటీ నోటీసులు కూడా వచ్చాయంట. అతని ఆస్తుల చిట్టా చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. విల్లాలు, బంగళాలు, అపార్ట్మెంట్లు. ఒక న్యూస్ యాంకర్కి అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయండి? అంటే మీరు TV9 రజనీకాంత్ గురించా మాట్లాడుతాం? అవును, ఇప్పుడు వార్తల్లో వచ్చిందే కదా. ఇప్పుడు ది గ్రేట్ రజనీకాంత్ గారికి అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి చెప్పమనండి. వాట్ ఈస్ హిస్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్? 20 ఏళ్ళుగా నేను ఉన్నాను సార్, నాకు సొంతలు కూడా లేదు. నాకు తెలిసి చాలా మంది జర్నలిస్టులు ఈ రోజుకి ఒక 2-వీలర్ మీద తిరుగుతా ఉన్నారండి. సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు. అయితే ఐటీ నోటీసులు అందుకునే స్థాయికి ఒక జర్నలిస్ట్ ఎదిగిపోయాడంటే పెద్ద పెద్ద లగ్జరీస్ 10 కోట్ల రూపాయల విల్లా అంట, 8 కోట్ల పెంట్ హౌస్ అంట, ఇంకేంటేంటో ఆ లిస్ట్. కానీ రజనీకాంత్ గారికి ఇన్ని ఉన్నాయని చెప్పేసి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రానంత వరకు బయటికి రాలేదండి. మరి ఇప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా వాళ్ళు చేసినటువంటి పాపాలు పండే రోజు ఒకటి ఉంటుంది. సో ఆ టైం ఇప్పుడు వచ్చింది. ఇప్పటి వరకు బయటపడలేదు. వాళ్ళు బయటపడినాయి. దానికి ఏం ముహూర్తాలు పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఆ సమయం వచ్చినప్పుడు జరిగిపోతాయి అట్లా. సో ఆ రకంగా ఇవాళ అది ఆ టైం రజనీకాంత్ గారికి వచ్చింది. నాకేం ఆయనతో వ్యక్తిగతంగా ఏం లేదు. బట్ దీస్ క్వశ్చన్స్ హ్యావ్ టు బి ఆన్సర్డ్. రజనీకాంత్ గారు చెప్పనండి మీడియా సమావేశం పెట్టి, ఇదిగో నేను ఈ రకంగా సంపాదించుకున్నాను, వివరణ ఇవ్వమనండి, ఒప్పుకుంటాం. సో ఇట్ ఈస్ అప్ టు హిమ్ టు క్లారిఫై నౌ. సార్, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గతంలో ఉన్న మినిస్టర్స్ ఎవరు కనపడకుండా పోతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తూ ఉంది. గత కొన్ని కాలంగా రోజా గారు ఎక్కడున్నారో తెలియట్లేదు అని చెప్పేసి సమాచారం అందుతూ ఉంది. ఇప్పుడు నాకున్న సమాచారం ఏంటంటే ఇప్పుడు కొడాలి నాని సొమాలియా వెళ్ళాడని చెప్తా ఉన్నారు. మీరు పంపించారా? మాకేం పని అండి, వాళ్ళే వెళ్ళిపోతా ఉన్నారంట. అంటే ప్రపంచానికి కనపడకుండా ఎక్కడెక్కడ దాక్కోవచ్చు అన్న లిస్టులో సొమాలియా, రువాండా, ఎరిట్రియా, లిబియా,
ఇటువంటి దేశాలు కొన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. మీరు బాగానే తెలుసుకున్నారు ఇలాంటి ప్లేసెస్ అంటూ ఇప్పుడు ఉంటాయి. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న దేశాలు అని చెప్పి మాకు తెలుస్తోంది సమాచారం. ఇప్పుడు అట్లా దట్టమైన అడవులు, ఎడారులు ఎక్కువగా ఉండి జనజీవనం లేని ప్రాంతాలు, ఇప్పుడు అంటార్క్టికా కూడా వెళ్ళే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు నాకు తెలియదు కానీ, సో అటువంటి ప్రాంతాలు వాళ్ళు బాగా సెలెక్ట్ చేసుకుని వెళ్తా ఉన్నారని తెలుస్తోంది. వాటికి ఏదో ఇప్పుడు ఇండియా నుంచి మరి చాలా చోట్లకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండవు, ఏదో తిప్పలు పడుతున్నారు మరి ఆ వీసాలు అవి. ఇప్పుడు సొమాలియా వెళ్ళాలంటే కొంచెం కష్టం కదా. సో అటువంటి ప్రాంతాల వేటలో ఆ మంత్రులందరూ కూడా ఉన్నారు. సో ఏదైనా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏ మూల దాక్కున్నా కూడా వాళ్ళు చేసినటువంటి పాపాలకి చట్టపరంగా మళ్ళీ అండర్లైన్ చేస్తా ఉన్నా. నేను ఇంకోటి కూడా చెప్పారే బాబు, మీరు ఎవ్వరు భయపడద్దు, మీ ఇళ్ల మీదకి రాము, మీరు చేసినట్టు మీ పైన భౌతిక దాడులు మేము చెయ్యం, దానికి మేము వ్యతిరేకం, ఆ సంస్కృతికి మేము వ్యతిరేకం. కానీ మిమ్మల్ని మాత్రం చట్టపరంగా ఏ రకంగా శిక్షించాలో మిమ్మల్ని అందరినీ చెప్పా కదా, నేల మీద పడుకోబెట్టడం మాత్రం ఖాయం అని చెప్పాను. కాబట్టి దాన్ని కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తే కానూన్ కా హాత్ బహుత్ లంబా హే అంటారు కదా. సో ఇక్కడి నుంచి సొమాలియా అడవుల్లోకి కూడా వెళ్ళిపోద్ది మా చెయ్య, పట్టుకుని లాక్కొస్తాం, లాక్కొచ్చి. సార్ గతంలో పట్టాభి గారి పోరాట పటిమని అయితే మేమందరం బాగా చూసాం. 200 grams ఫుడ్ తిన్నారు, అదే నేల మీద పడుకున్నారు. మంచి చెడులు చాలా బాగా టీడీపీ శ్రేణులు ఎప్పుడెప్పుడైతే లోగా ఫీల్ అయ్యారో ఆ టైంలో మీ వాయిస్ని చాలా బలంగానే వినిపించారు. అందరూ చాలా బాగానే గెలిచారు. 95% ఆఫ్ ద ట్రాక్ రికార్డ్ అందరూ గెలిచారు. పట్టాభి గారి పరిస్థితి ఏంటి, మీ భవిష్యత్తు ఏముందండి? నాకు తండ్రి లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన కూడా నన్ను ఆయన బిడ్డగానే భావిస్తారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనే నేను ఉంటా. నాకు ఆ దిగులు ఏమీ లేదు. ఇవాళ రోజున ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ గ్రేట్ విక్టరీ, ది పీపుల్స్ విక్టరీ, ది ఫ్రీడమ్ విచ్ ది స్టేట్ హ్యాడ్ అటైన్డ్. సో ప్రస్తుతం నేను ఈ మూమెంట్స్ని ఎంజాయ్ చేసే పరిస్థితిలో ఉన్నా. రేపు నేను ఏమవుతాను, రేపు నేనేంటి అని ఏ రోజు నేను బాధపడలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి లభించేటటువంటి ఆ ప్రేమ, గౌరవం అంతకుమించి ఏం కావాలండి. వాళ్ళ ఉదయం నేను కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వెళ్ళాను. 1 గంటలో వచ్చేద్దాం అనుకుంటే 2-3 గంటలు పట్టింది. అక్కడ ఉన్నటువంటి భక్తులు, అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు, వాళ్ళు ప్రేమగా మాట్లాడేటువంటి మాటలు అవి ఎంత తృప్తినిస్తాయండి. కాబట్టి నాకు పదవులపైన పెద్ద కాంక్ష లేదు. కాకపోతే ప్రజలకు సేవ చేయాలంటే ఏదో ఒక పదవి అనేది ఖచ్చితంగా ఉండాలి. అది చట్టసభల్లో ఉంటే ఇంకా ఎక్కువగా మనం సేవ చేయొచ్చు. కాబట్టి అటువంటి అవకాశాన్ని చంద్రబాబు జైలుకి వెళ్తున్న నేపథ్యంలో మీ వెనకాల కార్యకర్తలు కానీ, మిమ్మల్ని నమ్ముకున్న శ్రేణులు కానీ, మీకోసం మీరు గెలవకపోయినా కూడా వాళ్ళైతే ఆశిస్తూ ఉంటారు కదా. అదే చెప్తా ఉన్నాను కదండి, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వీళ్ళిద్దరి ప్రోత్సాహంతో ఖచ్చితంగా నేను మంచి స్థానంలోనే ఉంటాను అతి త్వరలో. నాకు ఆ విషయంగా ఎటువంటి దిగులు లేదు, టెన్షను లేదు. కాబట్టి మళ్ళీ నేను ఆ రోజున, ఆ వార్త వచ్చిన రోజున మీరు, నేను, అంజలి గారు మళ్ళీ కలుద్దాం, మళ్ళీ సెలబ్రేట్ చేసుకుందాం. సో ఏ రకంగానైనా అసెంబ్లీలోకి మాత్రం పట్టాభి గారు వెళ్ళే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీలోకి అలా కౌన్సిలా లేకపోతే ఇప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళే అవకాశం లేదు. సో ఏదో చట్టసభలోకి పంపిస్తారా ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం అది. సో ఐ లీవ్ ఇట్ టు అవర్ లీడర్. సో ఆయనే చూసుకుంటారు నన్ను. నాకు ఏ కష్టం వచ్చినా నాకు అండగా నిలబడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా నన్ను ఏ ప్రస్తుత మీ ఆశయం కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి చేయాలనుకున్న తదుపరి బేసిక్గా నేను కోరుకునేది ఏంటంటే, నా ఈ జీవితం ప్రజలకు ఉపయోగపడాలి, నా ద్వారా 10 మందికి మంచి జరగాలి. దట్ ఈజ్ వాట్ ఐ విష్. సో ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులతో, మా నాయకుడి యొక్క ఆశీస్సులతో అది జరుగుతుంది. ఆ రకంగానే నా లైఫ్ ముందుకు నడుస్తుంది అన్నది నా గట్టి నమ్మకం. వి విష్ టు సార్. ఖచ్చితంగా భగవంతుడు మీ ఆశయాలన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం ఇచ్చినందుకు. ప్లెజర్ టు హ్యావ్ యూ.